Hi, hello, namaste, welcome back. Today we are discussing about monsoon tips. ఈ మాన్సూన్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మన వెహికల్కి ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే బయట చూస్తే చాలా ఫ్లడ్స్, రెయిన్స్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. వీటికి మనం ఏ రకంగా జాగ్రత్త తీసుకుంటే మన వెహికల్ సేఫ్గా ఉంటుందో మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ సింపుల్ టిప్స్ అందరికీ చేరాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ చాలా వాల్యుబుల్. ప్లీజ్ లైక్ మీ. ఓకేనండి, ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మన వెహికల్ వైపర్స్ ప్రాపర్గా పనిచేస్తున్నాయా, పనిచేయట్లేదా? వైపర్ క్లీన్గా ఉంటేనే మనకు ఫ్రంట్లో ఉన్న వ్యూ అనేది రెయిన్ వచ్చినప్పుడు మనకు క్లియర్గా కనపడుతుంది. వెహికల్ లైట్స్ ప్రాపర్గా పనిచేస్తున్నాయా, చేయట్లేదా? వెనకాల బ్రేక్ లైట్స్, ఇండికేటర్ ల్యాంప్స్, రివర్స్, ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్, ఇండికేటర్, ఫాగ్ ల్యాంప్స్, ప్రతి లైట్ ఇంపార్టెంట్ ఈ మాన్సూన్లో. ఎందుకంటే వెహికల్ మనకు ఒక లాంగ్లో ఉన్న వర్షానికి ఇండికేషన్గా ఐడెంటిఫై అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టైర్స్ చాలా ఇంపార్టెంట్. టైర్స్ ఎందుకు అంటే ఈ రైనీ సీజన్లో టైర్స్ రోడ్డు మీద గ్రిప్ 100% ఉండాలి. ఎందుకంటే వెహికల్ రెయిన్ వచ్చినప్పుడు బ్రేక్ అప్లై చేస్తే వెహికల్ వన్ సైడ్ అటు ఇటు స్కిడ్ అవుతుంది. అలా స్కిడ్ కాకుండా ఉండాలి అంటే టైర్ గ్రిప్ అనేది మస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏసీ అని హీటర్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు అవుట్ సైడ్ ఇన్సైడ్ టెంపరేచర్ చాలా డిఫరెంట్ ఉంటుంది. దానివల్ల మనకు విండ్షీల్డ్ గ్లాస్కి ఫాగ్ అనేది ఏర్పడుతుంది. ఆ ఫాగ్ ఈజీగా క్లియర్ చేసుకోవాలి అంటే మనకు ఏసీ అనేది మస్ట్ అండ్ షుడ్. ఆర్ హీటర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, మన వెహికల్ ఫ్లడెడ్ ఏరియాస్లో అస్సలు పెట్టకూడదు. సెల్లర్ పార్కింగ్ అవాయిడ్ చేయండి. ఫ్లడెడ్ ఏరియాస్లో చెరువు దగ్గర కానీ, కుంటల దగ్గర కానీ, ఆ నియర్ బై నాలాస్ ఉంటే మాత్రం వాటి నియర్ బై మన వెహికల్స్ పార్క్ చేయకండి. ఎందుకంటే ఏ టైంలో హెవీ రెయిన్ వస్తుందో ఎవరికి తెలియదు. ఆ టైంలో మనం వెహికల్ తీసుకునేంత టైం కూడా ఉండదు, వాటర్ వచ్చేస్తాయి. బట్ పార్కింగ్ మాత్రం చూస్ చేసుకోండి. నెక్స్ట్, చెట్ల కింద మాత్రం అసలు పెట్టుకోవద్దు. చెట్ల కింద పెట్టుకుంటే ఏమిటంటే చెట్లు విరిగి పడే ఛాన్సెస్ చాలా ఉంటాయి. నెక్స్ట్, ఎలక్ట్రికల్ పోల్స్ దగ్గర కూడా పెట్టకండి. ఎంత అవాయిడ్ చేస్తే బెటర్. నెక్స్ట్ వచ్చేసి ఫ్లడెడ్ ఏరియాస్లో మాత్రం డ్రైవ్ చేయొద్దు. బెటర్ వీఆర్ అవాయిడింగ్ టు ఫ్లడెడ్ రోడ్స్. దానివల్ల మన వెహికల్ సస్పెన్షన్ కానీ టైర్స్ కానీ దెబ్బతినకుండా ఉంటుంది. ఎందుకంటే వాటర్లో ఏముంది మనకు తెలియదు, బట్ వీఆర్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. నెక్స్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఈ మాన్సూన్లో, ఈ రైనీ సీజన్లో మనం వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ మాత్రం చూడండి. ఎందుకంటే మీ పక్క నుంచి ఏ వెహికల్ వెళ్తుంది ఆ వర్షంలో తెలియదు. మీరు ఏ మాత్రం అటు ఇటు తిప్పినా పక్క వెహికల్ వాళ్ళకి ఇబ్బంది, మనకి ఇబ్బంది. ఓకే, హెవీ వెహికల్ ఉంటే ఓకే, 2 వెహికల్స్ డ్యామేజ్. బట్ 2 వీలర్స్ ఉంటే మాత్రము లైఫ్ రిస్క్ అవుతుంది. ఆ విధంగా డ్రైవ్ చేయకండి. విష్ యూ సేఫ్ అండ్ స్మూత్ డ్రైవ్ ఇన్ మాన్సూన్. ఫర్దర్ ఎనీ clarifications, any doubts, any queries, please visit Lakshmi Hyundai Groups for more details. ఫర్దర్గా మన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి ఇంట్రెస్టింగ్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తోటి మళ్ళీ కలుద్దాం. బాయ్. జై హింద్.